క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 31 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. శ్రమలు, హింసల విషయంలో ప్రభువు చెప్పిన మాటలు నిజమైనవి. ఏ అనుమానం లేకుండా ఆ శ్రమల్లో నా వంతు నేను అనుభవించాల్సిందే. నేను ధాన్యం త్రొక్కబడుతున్న కళ్లంలో పండుకుని ఉన్నాను. నా మీదుగా ధాన్యాన్ని నూర్చే కొయ్య వెళుతూ నన్ను నలక్కొడుతూ ఉంది. ఆ నూర్చే కొయ్య ప్రక్కన పెట్టబడాలని, ఒక గోడకు వేలాడదీయబడాలని నేను నిరీక్షించటం లేదు. నేను శత్రుదేశంలో ఉన్న సమయంలో సుఖం, శాంతి దొరకాలని ఎలా ఆశించగలను? అదేమైనా నా స్వంత ఇల్లా? చెరలో ఉన్నప్పుడు సంతోషమనేది దొరుకుతుందా? అరణ్యంలో ఉన్నప్పుడు సౌకర్యాల కోసం వెతుకుతామా? ఈ లోకంలో ఉండగా నాకు విశ్రాంతి లేదు. ఇది మంటలు కక్కుతూ ఉన్న ఉక్కు కొలిమి. సుత్తితో నిరంతరం కొట్టబడుతూ ఉన్నాను. నా అనుభవం అంతా నా ప్రభువు చెప్పినట్టే ఉంది. ధైర్యము తెచ్చుకునిడి, ఆయన నాతో అన్నాడు. అయ్యో, నేను క్రిందకు త్రోసివేయబడటానికి వెంటుగవాసి దూరంలోనే ఉన్నాను. నేను విపరీతంగా అలసిపోయి ఉండటం వలన నా ఆత్మ కృశించిపోతూ ఉంది. అయితే నేను ఇలాంటి ఆలోచనలకు తావు ఇవ్వకూడదు. ధైర్యము తెచ్చుకునుడి అని ప్రభువు చెబుతూ ఉంటే కృంగిపోవడానికి నాకెంత ధైర్యం? నన్ను ప్రోత్సాహపరచడానికి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. తన విజయం గురించి మాట్లాడుతూ నేను లోకమును జయించి ఉన్నాను అని అంటున్నాడు. నా పోరాటం కంటే ఆయన చేసిన పోరాటం ఎంతో పెద్దది. రక్తం కార్చాల్సినంతగా నేనింకా పోరాడలేదు. జయించే విషయంలో నేనెందుకు నిరాశపడాలి? నా ప్రాణమా, ఇలా చూడు. నా శత్రువు ఒకసారి చిత్తుగా ఓడించబడ్డాడు. ఓటమి పాలైన శత్రువుతో నేనెప్పుడు యుద్ధం చేస్తున్నాను. ఓ లోకమా, యేసు ఇప్పటికే నీమీద జయం పొందాడు. తన కృప నాకివ్వడం ద్వారా నాలో మళ్ళీ నిన్ను ఓడిస్తాడు. అందువల్లనే నేను ధైర్యం తెచ్చుకుని ఉన్నాను. జయశాలి అయిన నా ప్రభును గూర్చి గానం చేస్తున్నాను. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.